జగన్ గారి మీద ద్వేషంతో జగన్ గారిని తిడితే మరి మోడీ గారిని తిట్టినట్లా కాదా? మరి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు ఈనాడు వాళ్ళు మోడీ గారికి ఇస్తున్న గిఫ్ట్ ఇదా? మీరేమంటారు విజయబాబు గారు? ఇప్పుడు మీరు పదే పదే ప్రశ్న వేస్తున్నారు. మోడీ గారిని వాళ్ళు తిట్టడం కొత్త? మోడీ గారు నోటికి వచ్చినట్టల్లా తిట్టారు, పేలుళ్ళు, నల్ల పేలుళ్ళు ఆయన కూడా పాపం ఏం ఫీల్ అవ్వలేదు, అది వేరే విషయం అనుకోండి. వాటిని ఇందులో ఫోటోలు వేశారు, ఢిల్లీకి వెళ్ళి మరీ తిట్టొచ్చారు, యంగ్ స్టార్స్ తో తిట్టించారు. ఇది కొత్త కాదు కదా. రాజకీయాల్లో ప్రతిష్ట అప్రతిష్ట ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి అవకాశవాద అంటే ఈ సందర్భంలో నేను మిగతా విషయాలు సరే, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణ అయితే చేస్తూ ఉందో తెలుగుదేశం పార్టీ కూడా అదే ఆరోపణ చేస్తుంది కదా. ఈనాడు వాళ్ళు అదే ఆరోపణ ప్రచారం చేస్తున్నారు కదా. కాకపోతే జగన్ గారి పేరు మీద చేస్తున్నారు. జగన్ గారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? మోడీ గారితో. మోడీ గారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? అదానీతోటి. అంటే అదానీ జగన్ గారిని తిట్టడం ద్వారా మోడీ గారిని తిట్టినట్లే కదా. మీరు నిజంగా తప్పుంటే మోడీ గారిని అడగండి, నువ్వు ఈ దిక్కుమాలిన ఒప్పందం ఎందుకు చేసుకున్నావు అని అడగాలి కదా. జగన్ గారు ఏమో 1,00,000 కోట్లు మేలు జరిగిందయ్యా మోడీ గారి వల్ల అంటే, 1,00,000 కోట్ల నష్టం జరిగిందని ఈనాడు వాళ్ళు రాస్తాడు, పదే రాస్తున్నాడు. తిట్టక్కర్లా, అసలు మోడీ గారిని తిట్టక్కర్లా. ఈ ఇష్యూకి ప్రధానంగా ఎవరి మీద వచ్చింది ఫోకస్? అదానీ గారి మీద వచ్చింది. అదానీ తిట్టమనండి, తర్వాత మోడీ గారి సంగతి దాకా వెళ్దాం. కానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు అమెరికాలో ఇదిగో పులి అని చెప్పని వాళ్ళు ఆరోపణ చేశారు. వీళ్ళు ఇదిగో తోక అని చాలా హడావిడి పడుతుంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? ఈ రోజు కూడా మీరు చూడండి, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అదానీకి అబుదాబిలో కానీ ఇతరత్రా కానీ ఉన్న షేర్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా వీఆర్ విత్ అదానీ అని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. తర్వాత అక్కడ అమెరికాలో చెప్తుంది ఏంటంటే, నిన్న ఇద్దరు అటార్నీలు చెప్పింది కూడా మాజీ అటార్నీ జనరల్లోను ముకుల్ రోహత్గి వాళ్ళు చెప్పింది కూడా ఏం చెప్పారంటే, అసలు అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రక్రియలో అదానీ అభ్యర్థిగా ఉన్నటువంటి ట్రంప్ కి వాళ్ళు మద్దతు తెలిపారు. మద్దతు తెలపడం వల్ల పొలిటికల్ జరిగింది. జరిగింది ఏదో ఫేర్ అండ్ ఫ్రాంక్ గా జరగలేదు. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ దాని మీద చాలా స్పష్టంగా చెప్పి తర్వాత ఇప్పుడు రేపు పొద్దున అసలు అక్కడ కేసు నిలబడే ప్రసక్తే లేదండి. వాళ్ళు చాలా స్పష్టంగా ఇద్దరు న్యాయవాదులు కూడా చెప్పింది అక్కడ అదానీ పేరు కానీ. అంటే నాకు ఇక్కడ డౌట్ వస్తా ఉందండి, కరెక్టే, నాకు ఇక్కడ డౌట్ వస్తా ఉంది. మొత్తం ఆ ఛార్జ్ షీట్లో రాస్తే, ఛార్జ్ షీట్ అదేదో కంప్లైంట్ దీంట్లో రాస్తే అన్ని రాష్ట్రాల గురించి రాయాలి కదా. ఏపీ గురించే పనిగట్టుకుని డేట్లు పెట్టి పనిగట్టుకు రాశారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇదేదో కుట్ర, గతంలో సిబిఐ ఎట్లయితే కుట్ర చేసిందో ఇండియాలో జగన్ గారి మీద, అక్కడ కూడా అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేశారా అన్నది నా డౌట్. అది కాదండి, అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు దానికి వక్ర భాషలు చెప్తున్నారు. ఏమని? ఏపీలో ఆఫీసర్స్ అని చెప్పానంటే అదైనా కూడా మరి మిగతా రాష్ట్రాల గురించి కూడా అట్లాగే స్పెసిఫిక్ గా రాయాలి కదా. అంత కావాలి. ఇప్పుడు అక్కడెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయలేదు, స్టాలిన్ పేరు మెన్షన్ చేయలేదు, ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. వాళ్ళు అన్నది ఏంటంటే, తర్వాత ఇంకోటి భారతదేశ రాజకీయాల అంతర్గత విషయాల గురించి నిన్న కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మా సంగతి మేము చూసుకుంటామని చెప్పని సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే నేను ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏదైనా తప్పుంటే కిషన్ రెడ్డి గారిని విమర్శించమనండి. అవును, అంతే కదా. ఆయన చాలా క్లారిఫికేషన్ క్లియర్ గా చెప్పారు ఆయన ఈ ఇష్యూకి సంబంధించి. అందుకని ఇప్పుడు అసలు అక్కడ అదానీ మీదే కేసు నిలబడే పరిస్థితి లేదు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఇది. దాని మీద కిషన్ రెడ్డి గారు చాలా డీటెయిల్డ్ గా క్లారిఫికేషన్ ఇచ్చారు. అందుకని వీళ్ళేదో హడావడి పడిపోవడం, హైరాణ పడిపోవడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, చిన్న కార్యకర్త దగ్గర నుంచి సానుభూతి పరుడు దగ్గర నుంచి అగ్రనాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వీళ్ళందరినీ జైళ్లలో పెట్టేయాలి. బ్రిటిషర్స్ అయినా కొంతమందిని అటు ఇటు చూసి వదిలేశారు స్వాతంత్రోద్యమ పోరాటంలో, కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే జైళ్లు నోళ్లు తెరుచుకొని ఉన్నాయి, జైళ్లలో వీళ్ళందరినీ కూడా నింపేయాలి అర్జెంట్ గా అని ఏది దొరికినా కూడా వదలకూడదని చెప్పి ఆరాట పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇది ఒక అయితే దాని మీద కూడా వెళ్దాం. వర్మ గారి ఇష్యూ కూడా వెళ్దాం. ఒక్కదానికి ఫైనల్గా సమాధానం చెప్పండి. రామోజీరావు గారికి పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినందుకు మోడీ గారి ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట కలిగారుగా. జగన్ మీద దేశంతో మోడీ గారిని కూడా బదనాం చేయడానికి వాళ్ళు ఏమి వెనకట్టలేదా అన్నది నాకు ఒక వచ్చిన అనుమానం. ఇఫ్ ఐఎమ్ రైట్ యూ సే రైట్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ సే రాంగ్.
వాళ్ళ సింగిల్ ఫిలాసఫీ ఒకటేనండి. నేను ఇందాకే మీకు చెప్పా. ఆ, భారత ప్రధాన అయిన అతి సామాన్యుడైనటువంటి విజయబాబు అయినా వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళు మంచి వాళ్ళు, కాదు అన్నట్లయితే వాళ్ళు బురద చల్లి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటంలో ఎలాంటి దీంట్లో కూడా వెనకాడరు. మళ్ళీ ఒకవేళ ఈ నరేంద్ర మోడీ గారు కనుక వాళ్ళకి అనుకూలంగా ఉంటే వెంటనే ఆ బురదంతా కడిగేసేసి అద్భుతం అమోఘం అంటూ ఆకాశానికి అంటే ఎత్తడం ఈ కూడా కేసులో వాళ్ళు కాదండి, ఈ కేసులో ఇది డైరెక్ట్ గా ప్రజల ఈ కేసులో డైరెక్ట్ గా కాంగ్రెస్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? మోడీని. మరి ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? జగన్ గారిని. జగన్ గారు ఒప్పందం చేసుకుంది ఎవరితోటి? మోడీ గారితోటి. మోడీ గారి మీద డైరెక్ట్ రాసి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మోడీ గారికి మీద బురదేయటమే కదా ఇదంతా అన్నది నా ప్రశ్న. ఈ బురద అంటే రామోజీరావుకి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు ఇంటర్న్ మోడీ గారికి ఈ రకమైన గిఫ్ట్ ఇస్తారా అన్నది నా ప్రశ్న. మీకు అంటే సామాన్యులకి తెలియదు, మీకు తెలుసు. కానీ ఇవాళ ఈ క్షణంలో మీరు అర్జెంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కెళ్ళి అక్కడ ఈనాడు ఢిల్లీ ఎడిషన్ చదవండి. ఈనాడులో ఢిల్లీ ఎడిషన్ లో వచ్చే వార్తలకి, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి వార్తలకి ఎక్కడా అసలు కించిత్తు పోలిక ఉండదు. అక్కడ కూర్చొని డబ్బా కొట్టడమే పని ఆ వార్తలన్నీ కూడా. అనేక సందర్భాల్లో ఢిల్లీలో ఈనాడు ఎడిషన్ నవ్వుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ జర్నలిజం విలువలు, వాళ్ళు జర్నలిజం గురించి, తెలుగు భాష గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం వినాలి. అలా ఉన్నాయి. ఓకే.